ఓకే. సో మనకి శ్రీకాకుళంకి సంబంధించి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఏదైతే మనకుందో దానికి సంబంధించి ఈ ట్రాఫిక్ రూట్స్, పార్కింగ్ ప్లేసెస్, ఈ క్యూ లైన్స్ దీనికి సంబంధించి ఒకసారి మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. మనకు లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ మ్యాక్సిమం అంతకుముందు ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ ఏవి లేకుండా ఎస్పెషలీ మనకి జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంఫర్టబుల్గా చాలా పీస్ఫుల్గా దర్శనం అవ్వాలి. సో మన ఎక్స్పెక్టేషన్ కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ క్రౌడ్ పెరుగుతారు, అట్లీస్ట్ 30% పైన 30-40% పెరుగుతారని ఎక్స్పెక్టేషన్స్ తోటే మనం ప్రిపేర్ అవుతున్నాము. బికాస్ మనకి రీసెంట్గా ఈ అన్ని టెంపుల్స్లో కూడా అన్ని ఫెస్టివల్స్ ఏమొస్తున్నా కూడా క్రౌడ్ పెరుగుతోంది. సో దానికి అనుగుణంగానే మనం ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది అలాంగ్ విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టెంపుల్ అథారిటీస్ తోటి కలిపి. మనకేంటంటే మెయిన్ ట్రాఫిక్కి చూసినప్పుడు లాస్ట్ ఇయర్ పార్కింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవే పార్కింగ్ ప్లేసెసే కంటిన్యూ అవుతున్నాయి. ఒకటి మనకి ఒప్పంగి జంక్షన్ నుంచి గార సైడ్ నుంచి వచ్చినప్పుడు ఒప్పంగి జంక్షన్ దాటిన తర్వాత ఆ గార మెయిన్ రోడ్లో పార్కింగ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి నర్సన్నపేట సైడ్ నుంచి, కాశీబుగ్గ సైడ్ నుంచి లేదా గార సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటినీ అక్కడికి పంపించడం జరుగుతుంది. వాళ్ళకి డైవర్షన్ పాయింట్స్ అన్ని మనం హైవే వైపు నుంచి ఇవ్వడం జరిగింది. NH-16 మనకి అంపోల్ జంక్షన్ ఏదైతే ఉందో అటు సైడ్ నుంచి జైల్ రోడ్ నుంచి అట్లా ఇవ్వడం జరిగింది. దీనికోసం మనం ఆర్టీసీ తోటి కలెక్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు, మనము మాట్లాడుతున్నాము. స్పెషల్ బస్సెస్ కూడా రన్ చేయడం జరుగుతుంది. అన్ని బస్సెస్ను కూడా మనకి అదే రూట్లో తీసుకొని వచ్చి ఆ జంక్షన్ దగ్గర చేస్తాము. మనకు అక్కడ నుంచి క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ 500 మీటర్సే, 500 మీటర్సే ఉంటుంది. అంతకుమించి డిస్టెన్స్ కూడా జనాలు నడవాల్సిన అవసరం లేదు. సో మీరు ఆర్టీసీ బస్సెస్లో వచ్చినా లేదా 100 ఎంట్రీ వెళ్ళాలన్నా, ఫ్రీ లైన్ దర్శనానికి వెళ్ళాలన్నా కూడా ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి 500 నుంచి 600 మీటర్స్ మాత్రం ఉంటుంది. అక్కడ వరకు ఆర్టీసీ బస్సెస్ని మనం అలో చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే కాశీబుగ్గ, నర్సన్నపేట, టెక్కలి ఇక్కడ నుంచి వస్తున్న రెగ్యులర్ ట్రాఫిక్ ప్లస్ ఆర్టీసీ బస్సెస్ అన్నీ ఎటువైపు నుంచి ఆర్టీసీ బస్సెస్ వచ్చినా కూడా అన్నీ కూడా అట్టే తీసుకొని వెళ్తాం మనము. ఎందుకంటే ఆ రోజు మనకి ఇక్కడ సిటీలో శోభాయాత్ర అన్నీ ఉంటాయి కాబట్టి, వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆర్టీసీ బస్సెస్ లోపల రావడం కష్టం అవుతుంది కాబట్టి డైవర్షన్ అటు నుంచి పెట్టాం. అవి జేఆర్పురం నుంచి వచ్చినా కూడా మనం ఆర్టీసీ బస్సెస్ అన్నింటినీ దర్శనానికి వచ్చేటి మాత్రం అక్కడికి అలో చేస్తున్నాము. అక్కడ నుంచి మనకి ఫ్రీ లైన్ 100 లైన్ ఓన్లీ 500 to 600 మీటర్స్ ఉంటుంది. అక్కడ దిగేసి నడిచేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇది కాకుండా మిల్ జంక్షన్ దగ్గర నుంచి సిటీ నుంచి వచ్చే ట్రాఫిక్, రెగ్యులర్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ప్లస్ ఆమ్దాల వలస సైడ్, జేఆర్పురం, హెచ్ఎల్ ఇటు సైడ్ నుంచి వస్తున్న ట్రాఫిక్, వైజాగ్ నుంచి వస్తున్న ట్రాఫిక్ మొత్తాన్ని కూడా మనం మిల్లి జంక్షన్ నుంచి 80 feet రోడ్డుకి పంపించి ముసలయ్య కాలనీ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ ఏదైతే పెట్టామో అక్కడ వరకు తీసుకొని వెళ్తాము. అక్కడ 4-wheeler, 2-wheeler పార్కింగ్ అన్నీ అక్కడే ఉన్నాయి లాస్ట్ ఇయర్ లాగానే. అక్కడ నుంచి మనకి ఒక 600 to 700 మీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఆ జనాలు దిగిన తర్వాత పార్కింగ్ ప్లేస్ నుంచి ఫ్రీ లైన్కి 100 లైన్కి ఎంట్రీ పాయింట్ 600 to 700 మీటర్స్ మాత్రం ఉంటుంది. దానికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఆల్టర్నేటివ్ పార్కింగ్ ప్లేసెస్ మనకి ఉమెన్స్ కాలేజ్ దగ్గర 80 feet రోడ్ దగ్గర అడిషనల్గా ఒకవేళ అక్కడ ఆ ప్లేసెస్ ఫిల్ అయిపోతే ఇక్కడ కూడా పెట్టుకొని ఉన్నాము. ఇది కాకుండా మనకి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఆ జడ్పీ హాల్ రోడ్ ఏదైతే ఉందో ఆ వెనక నుంచి కాజీపేట రోడ్లో నుంచి వస్తే మనకి టెంపుల్కి ఏదైతే మున్సిపల్ గ్రౌండ్ ఉందో దాని బ్యాక్ సైడ్ పార్కింగ్ ప్లేస్ ఒకటి ఇచ్చాము. సో ఆ రూట్లో వచ్చే ట్రాఫిక్ మొత్తాన్ని మనం అక్కడికి డైవర్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా జామ్ అయినా కూడా లేదా అదర్ సైడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ని కూడా అక్కడ నుంచి మనకి క్యూ లైన్ ఎంట్రీ ఒక 600 మీటర్స్ ఉంటుంది, 500 to 600 మీటర్స్ ఉంటుంది. అంటే దారిలోనే టికెట్ తీసుకోవచ్చు, వెళ్ళి డైరెక్ట్గా క్యూ లైన్లో ఎంటర్ అవ్వచ్చు వాళ్ళు. ఇది ఫ్రీ లైన్ 100 లైన్కి సంబంధించింది. సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఒకే దగ్గర రావాలనుకోకుండా మనకి ఎక్కడైతే 2 చోట్ల ఎంట్రీ పాయింట్స్ ఇచ్చాము మనం 100కి ఫ్రీకి 2 చోట్ల ఇచ్చాము. ఒకటి ఒప్పంగి జంక్షన్ సైడ్ ఇచ్చాము, 2 మనకి ఆ మున్సిపల్ స్కూల్ ఏదైతే ఉందో అటు సైడ్ లాస్ట్ ఇయర్ లాగానే ఎంట్రీ ఇచ్చాము. సో ఆ 2 ప్లేసులకి రావచ్చు. ఈ 2 ప్లేసులకి అప్రోచ్ అవ్వడానికి మనకు 3 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. రెగ్యులర్ ట్రాఫిక్ ఏ సౌత్ నుంచి వస్తుందో మొత్తం సిటీలో నుంచి లోపలికి తీసుకుంటాం, నార్త్ నుంచి వస్తున్నది మొత్తం అక్కడ తీసుకుంటాం. ఇది కాకుండా ఆర్టీసీ బస్సెస్ ఎటు సైడ్ నుంచి వచ్చినా కూడా టెంపుల్కి ఏవైతే స్పెషల్ బస్సెస్ రన్ అవుతున్నాం అంటే రెగ్యులర్ ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చే ట్రాఫిక్ కాకుండా టెంపుల్కి తీసుకుంటున్నవి మాత్రం మనం ఒప్పంగి జంక్షన్ దగ్గరికి తీసుకుంటాం. అవన్నీ ఇది మనకి ట్రాఫిక్ రూట్స్కి సంబంధించి, పార్కింగ్ ప్లేస్కి సంబంధించి. మిల్లి జంక్షన్ దగ్గర నుంచి గార రోడ్డు ఆర్చ్ వరకు ఏదైతే ఉందో అండ్ ఒప్పంగి జంక్షన్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లోకి ఎటువంటి ట్రాఫిక్ని అలో చేయం. ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్ అండ్ సర్వీస్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే అలో చేస్తాం. ఏదైనా మన ఫుడ్ సప్లైస్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్కి ఏదైతే ఉందో అది అలో చేస్తాం. ఓన్లీ అది క్రౌడ్ మొత్తం నడవడం కోసం మాత్రం ఆ రూట్ని కంప్లీట్గా వదిలేస్తున్నాము. లాస్ట్ ఇయర్ అయితే ఆ రూట్లో కొంచెం ట్రాఫిక్ని అలో చేసాం మనము, బట్ ఇయర్ అది కూడా అలో చేయట్లేదు, ఎందుకంటే ఆల్టర్నేటివ్ రూట్స్ పెట్టాం కాబట్టి.
తర్వాత మనకి దర్శనానికి సంబంధించి క్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యూ లైన్స్లో కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకి 100 లైన్ ఫ్రీ లైన్ మీకు కూడా తెలుసు ఎంత కంఫర్టబుల్గా జరిగిందన్నది తెలుసు మనకి అంతకుముందు ఇయర్స్కి లాస్ట్ ఇయర్కి. దాన్ని ఈసారి ఏం చేసామంటే లైన్స్ 3 చేసాం, అంటే ఫ్రీ లైన్స్ 2 పెట్టి 100 లైన్ 1 పెట్టాము. సో దట్ మనకి ఏంటంటే లోపల లాస్ట్ ఇయర్ ర్యాంప్స్ 2 వేసాం, ఈసారి 3 కానీ 4 ర్యాంప్స్ వేయమని చెప్పాము. 3 అయితే కంఫర్టబుల్గా వస్తున్నాయి, 4వది పాసిబిలిటీ ఉందా లేదనేది ఇంజనీర్స్ చెక్ చేస్తున్నారు మనకి, దాని ప్రకారం అది చేయడం జరుగుతుంది. సో బోత్ మనకి 100 లైన్కి ఫ్రీ లైన్కి 4 ర్యాంప్స్ లోపల వేసి లోపల మొత్తం మనకి మల్టిపుల్ లైన్స్ రన్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అయితే ఒకటే రన్ చేసాము, ఈసారి 3 కానీ 4 కానీ రన్ చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా తక్కువ టైం తోటి దర్శనం కంప్లీట్ అవుతుంది 100%. అది ఎవరైతే 100 రూపీస్ లైన్లో కానీ ఫ్రీ లైన్లో కానీ వస్తున్నారో మా టార్గెట్ ఏంటంటే 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ లోపల దర్శనం చేసి పంపించేసేయాలి. లాస్ట్ ఇయర్ మనకి మ్యాక్సిమం టైం 45 మినిట్స్ పట్టింది పీక్ టైంలో. సో అంతకుముందు అయితే మనకు 3 అవర్స్ 4 అవర్స్ పట్టిన రోజులు కూడా ఉన్నాయి, దాన్ని లాస్ట్ ఇయర్ 45 మినిట్స్కి తీసుకొని వచ్చాము. ఈసారి టార్గెట్ ఏంటంటే ఫ్రీ లైన్ 100 రూపీస్ లైన్లో 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ లోపల దర్శనానికి వెళ్ళాలనేది టార్గెట్గా పెట్టుకొని పని చేస్తున్నారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా. దానికి అనుగుణంగానే లోపల క్యూ లైన్ సిస్టమ్ మొత్తం మార్చడం జరిగింది. సెకండ్ ఏంటంటే 500 రూపీస్ దర్శనము ప్లస్ డోనార్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ వాటిలో ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒకటి గర్భగుడిలోకి ఎంటర్ అయిన తర్వాత 2 లైన్స్ని జాయిన్ చేసి సింగిల్ లైన్గా పంపించాల్సి వచ్చింది అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే టెంపుల్ లోపల కూడా అవి 2 సపరేట్ లైన్స్గానే రన్ చేస్తున్నాం. ఎక్కడ డోనార్స్ కానీ 500 రూపీస్ అభిషేకంకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళిద్దరిని ఎక్కడ కలవడం ఉండదు. లాస్ట్ ఇయర్ గర్భగుడికి ముందుకు వెళ్ళే ముందు మెయిన్ గేట్ ఏదైతే ఉందో అక్కడ కలపాల్సి వచ్చింది వాళ్ళకి, ఎందుకంటే ఫ్రీ లైన్ పైన ఎక్కువ మనము యాక్సెస్ ఇవ్వడం కోసం. ఈసారి ఏంటంటే అట్లా కలపకుండా వాళ్ళకి సపరేట్ లైన్స్ ఇస్తున్నాం. వాళ్ళ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అది డోనార్స్ కావచ్చు 500 రూపీస్ అభిషేకం వాళ్ళు కావచ్చు కంప్లీట్గా సపరేట్ లైన్స్ ఉంటాయి, ఎక్కడ వాళ్ళు వేరే వాళ్ళతో కలవడము ఉండదు. సో వాళ్ళకు కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ 1 అవర్ అబోవ్ పట్టింది వాళ్ళకి, దాన్ని ఈసారి కూడా మనం హాఫ్ అన్ అవర్కి తీసుకురావడానికి టార్గెట్ చేసుకొని చేస్తున్నాము. దీనికోసం పాసెస్ని కూడా ఏం చేస్తున్నారంటే టికెట్స్ ఏవైతే ఉన్నాయో టైం స్లాట్స్ పెట్టి సేల్ చేస్తున్నాం. అంటే ఒక పర్టికులర్ టైం స్లాట్స్ 1 to 3 కొన్ని 3 to 5 కొన్ని 2 అవర్ టైం స్లాట్స్ పెట్టి సేల్ చేస్తున్నారు. మన రిక్వెస్ట్ ఏంటంటే ఈ టికెట్స్ ఎవరైతే తీసుకుంటున్నారో దయచేసి ఆ టైం స్లాట్స్లో వస్తే మీకు కంఫర్టబుల్గా దర్శనం అయిపోతుంది. వితిన్ 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ లోపల మీరు దర్శనం కంప్లీట్ చేసుకొని వెళ్తారు. సెకండ్ థింగ్ మనకి విఐపి లైన్కి సంబంధించి ఏదైతే పాసెస్ ఇస్తున్నారో లాస్ట్ ఇయర్ ఏం చేశామంటే విఐపిని లోపల దర్శనం చేయించేటప్పుడు 100 ఇది డోనార్ లైన్ని 500 లైన్ని స్టాప్ చేసి విఐపిని లోపలికి పంపించాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా విఐపిని పంపించేటప్పుడు ఈ లైన్స్ని ఏమీ మనం స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. 500 లైన్ ప్యారలల్గా రన్ అవుతుంటుంది, డోనార్ లైన్ ప్యారలల్గా రన్ అవుతుంది, 100 ఫ్రీ లైన్స్ కూడా ప్యారలల్గా రన్ అవుతాయి. విఐపి కూడా ఫ్రీగా సపరేట్ లైన్లో వెళ్తారు. వాళ్ళకి ఉత్తర ద్వారం నుంచి మనం దర్శనానికి తీసుకొని వెళ్ళి ఆ గర్భగుడి దగ్గర వాళ్ళకి దర్శనం చేయించుకొని ఉత్తర ద్వారం నుంచి ఎగ్జిట్ ఇస్తున్నాం వాళ్ళకి. సో దట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఈ లైన్స్లో మిగతా లైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడెక్కడ టచ్ కాకుండా వాళ్ళకి సపరేట్గా వచ్చేస్తారు. సో మన టార్గెట్ ఏంటంటే పబ్లిక్ ఎవరైతే వస్తున్నారో అది ఫ్రీ దర్శనంకి వస్తున్నారా, పాసెస్ తీసుకొని వస్తున్నారా, లేకపోతే టికెట్స్ కొని వస్తున్నారా, అది 500 టికెట్ 100 టికెట్ అన్నది కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హాఫ్ అన్ అవర్ లోపల పక్కాగా దర్శనం చేసి పంపించాలనేది వర్కౌట్ చేశాము. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ అలానే చేస్తాం అనుకుంటున్నాము. సెకండ్ ఏంటంటే లాస్ట్ టైం క్యూ లైన్ లెంత్ కూడా మనకు సరిపడలేదు, ఎందుకంటే క్రౌడ్ మనకి ఎస్పెషలీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తర్వాత బాగా హెవీ క్రౌడ్ వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే క్యూ లైన్స్ మనం ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది రోప్స్ వేసుకొని. ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా క్యూ లైన్ లెంత్ కూడా పెంచాము. హోల్డింగ్ ఏరియాస్ అంటే పబ్లిక్ని ఒకవేళ ఎక్కువ క్రౌడ్ అయితే కూర్చోబెట్టాల్సిన ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ రెస్ట్ ఇవ్వాల్సిన ప్లేసెస్ అవి కూడా పెంచాము. మన మున్సిపల్ గ్రౌండ్ ఏదైతే ఉందో దాంట్లో హోల్డింగ్ ఏరియాని పెంచాము, అదర్ ప్లేసెస్లో కూడా పెంచాము. అండ్ లాస్ట్ ఇయర్ మనం ఒక చిన్న ప్రాబ్లం ఏం ఫేస్ చేసామంటే టికెట్స్ సేల్ చేసేటప్పుడు ఆ టికెట్ కౌంటర్స్లో టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల టికెట్ సేల్ అనేది ఇనిషియల్గా సరిగా జరగలేదు. మనకి ఒక 1-2 అవర్స్ ప్రాబ్లం ఫేస్ చేసాము. సో దానికి ఈసారి ఏం చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ టికెట్ కౌంటర్స్ పెంచుతున్నాము. అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా అవన్నీ వర్కౌట్ చేశారు, కలెక్టర్ గారు ఆల్రెడీ వర్కౌట్ చేశారు. దాంతోపాటుగా ఇప్పటి నుంచి ఆల్రెడీ మనకు ఆన్లైన్ టికెట్ సేల్ కూడా స్టార్ట్ అయింది. సో పబ్లిక్ ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు, అది చేసుకొని మీరు తీసుకొని రావచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు లేదా టికెట్ కౌంటర్ దగ్గరికైనా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ మీరు దయచేసి వచ్చేటప్పుడు మాత్రం ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే దయచేసి ఫిజికల్గా కాపీని ప్రింట్ తీసుకోరండి, ఎందుకంటే అక్కడ మిషన్లో స్కాన్ చేయవలసి ఉంటుంది. ఆ స్కాన్ చేసేటప్పుడు ఒకవేళ ఫోన్లో స్కాన్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి ఫిజికల్ కాపీ కంపల్సరీ పక్కాగా తీసుకొని రావాలి. మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసినా కూడా మీరు టికెట్ కౌంటర్ దగ్గర పర్చేజ్ చేస్తే ఎలాగో మీకు ఫిజికల్ కాపీనే ఇస్తారు. సో ఇది టికెట్స్కి సంబంధించి క్యూ లైన్స్కి సంబంధించి.
అండ్ ఇక్కడ మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, ఈ వాటర్, ఫుడ్, ఈ సప్లైస్ కానీ, మెడికల్ ఎమర్జెన్సీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి కలెక్టర్ గారు మేము మాట్లాడడం జరిగింది. టెంపుల్ వాళ్ళతోటి కూడా లాస్ట్ ఇయర్ చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఏదైతే వచ్చాయో అవి కూడా లేకుండా ఈసారి ఇంకా బెటర్గా చేస్తున్నాము. సో దానికి మీ సపోర్ట్ కావాలి, మీడియా సపోర్ట్ కావాలి. తర్వాత మీకు పాసెస్కి సంబంధించి కూడా లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఈ సంవత్సరం కూడా అదే, ఎటువంటి చేంజ్ లేదు, ఏ మార్పు లేదు. లాస్ట్ ఇయర్ ఏదైతే 100 రూపీస్ ఉంది అది ఉంటుంది. విఐపి పాసెస్ ఏవైతే ఉన్నాయో అది కలెక్టర్ గారు డిసైడ్ చేసి ఇస్తారు. అండ్ మనకి 500 రూపీస్ అభిషేకం కావచ్చు, 300 రూపీస్ రెగ్యులర్ దర్శనానికి సంబంధించి కావచ్చు, డోనార్ లైన్ పాసెస్ కావచ్చు. ఒక డోనార్కి 4 పాసెస్ ఏవైతే ఇస్తున్నారో ఆ 4 పాసెస్ కూడా ఇస్తున్నారు. అదే చిన్న మిస్కమ్యూనికేషన్ అయిందని చెప్తున్నాం కదా. సో అది టెంపుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పబ్లిక్కి కమ్యూనికేట్ చేయడంలో చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది. సో 4 పాసెస్ ఇస్తున్నారు. అది ఒక పాస్ పైన ఒక పర్సన్. అంటే ఇంతకుముందు 24కి ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఒక పాస్ ఇచ్చేసి 5 మందిని రమ్మని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక డోనార్కి 4 సపరేట్ పాసులు ఇస్తున్నాం, 4 రావచ్చు. అంటే ఒక పాస్ పైన ఒకరే, బట్ 4 పాసులు ఇస్తున్నాం. సో దట్ ఏంటంటే వాళ్ళు ఏ టైంలో కావాల్సిన వాళ్ళ టైం స్లాట్ ఏదైతే ఇస్తున్నామో అది ఇవ్వచ్చు. అదర్వైజ్ అంతకుముందు పబ్లిక్ ఒక ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు. ఆ పాస్ ఉంటే 4 ఒకేసారి రావాల్సి వచ్చేది. సో ఆ ప్రాబ్లం అయ్యేది కాబట్టి అది వద్దు అని చెప్పి 4 పాసెస్ ఇస్తున్నారు. సో డోనార్స్కి అందరికి కూడా ఇస్తున్నారు. సో అది ప్రాబ్లం లేదు. అండ్ వాళ్ళకి సపరేట్ క్యూ లైనే ఉంటుంది. సో క్యూ లైన్ వేరే వాళ్ళతో మెర్జ్ చేయడం కానీ అది కూడా లేదు, ఎక్కడ అది ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా మెర్జ్ చేయలేదు. మెర్జింగ్ ఎక్కడ జరిగిందంటే గర్భగుడి లోపలికి వెళ్ళేటప్పుడు. అది కూడా మనకు ప్రాబ్లం ఎందుకు వచ్చిందిరా అంటే ఈ విఐపి లైన్ కోసం అని చెప్పి మనకు చిన్న ప్రాబ్లం అయింది. అందుకని ఇప్పుడు విఐపి లైన్ మనము సపరేట్ రూట్లో తీసుకెళ్తున్నాము. వాళ్ళకి దట్టు ఉత్తర ద్వారం ద్వారా తీసుకెళ్తున్నాం, విచ్ ఈజ్ ఇంకా సెంటిమెంటల్గా మంచిది కాబట్టి. ఇది కాకుండా మనకి కల్చరల్ ఈవెంట్స్ కూడా కేఆర్ స్టేడియంలో జరుగుతున్నాయి. సో మనకి ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ 3 days కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అక్కడ కిడ్స్ జోన్ కావచ్చు, లేదంటే మనకి స్టాల్స్ కావచ్చు, లేదంటే రెగ్యులర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఉన్నాయి. దానికి సంబంధించిన పార్కింగ్ మొత్తం మనం ఆర్ట్స్ కాలేజీలో ఇవ్వడం జరిగింది. సో దానికి రెగ్యులర్గా మనకి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి అక్కడ ఏదైతే రూట్ ఉందో ఆ రూట్లో వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకొని దానికి వెళ్ళొచ్చు. రెగ్యులర్ పబ్లిక్ మనకి అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఎంట్రీ ఉంటుంది. ఆ విఐపీస్కి మాత్రం మనకి బ్యాక్ హాస్పిటల్ సైడ్ రోడ్ నుంచి మనం తీసుకొని వెళ్తాం వాళ్ళని. సో అది ఏం చేంజ్ లేదు. మనకి ఏదైతే మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయో లాస్ట్ 3 days అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా మనకి చాపర్ రైడ్, హెలీ రైడ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో అది లాస్ట్ ఇయర్ ఎలాగుందో అలానే ఉంది. ఈ రోజు నుంచి హాట్ ఎయిర్ బిల్లింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో పబ్లిక్ అందరూ వచ్చి అది యూజ్ చేసుకోవాలి. ఇది మనకి కల్చరల్ ఈవెంట్స్ అపార్ట్ ఫ్రమ్ టెంపుల్కి సంబంధించి. అండ్ టెంపుల్కి రిలేటెడ్గా ఇంకొక 2 చిన్నది. లాస్ట్ టైం మనకి ఈ చెప్పులు ఏదైతే పెట్టుకుంటారో అది ఒక చిన్న ఇష్యూ అయింది. అంటే మనకి స్టాండ్స్ సరిగా లేకపోవడం అది చిన్న ఇష్యూ అయింది. ఈసారి ఎక్కడైతే క్యూ ఎంట్రీ పాయింట్ ఉందో అక్కడే చెప్పులు పెడుతున్నారు. ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ వాళ్ళు అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ రూట్స్ కూడా క్లియర్గా మన మ్యాప్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్తో పాటు ఇస్తున్నాం. అంటే వాళ్ళ చెప్పుల స్టాండ్ ఎక్కడ ఉంటుంది, ప్రసాదం కౌంటర్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ క్యూ లైన్ ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చి ఏం తీసుకోవాలన్నది మొత్తం క్లియర్గా మనం మ్యాప్ వేసి ఇస్తున్నాము. అలాంగ్ విత్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్. నెంబర్ ఆఫ్ చెప్పల్ స్టాండ్స్ పెంచారు. నెంబర్ ఆఫ్ ప్రసాదం కౌంటర్స్, మన ప్రసాదం కౌంటర్స్ అన్నీ కూడా మనకి ఇటు సైడ్ మిల్ జంక్షన్కి సంబంధించి మ్యాంగో తోపు ఏరియా ఏదైతే ఉందో ఆ ఖాళీ ప్లేస్లో పెడుతున్నాము. ఒప్పంగి జంక్షన్ దగ్గర ఒక ప్రసాదం కౌంటర్స్ పెడుతున్నాము. అలానే ఈ చెప్పుల్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో మిల్ జంక్షన్ దగ్గర నుంచి ఆర్చ్ గేట్ ఏదైతే ఉందో ఆ రూట్లో పెడుతున్నాము. 3 చోట్ల పెడుతున్నాము. తర్వాత మనకి మ్యాంగో తోపు ఎదురుగా ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ పెడుతున్నాము. ఒప్పంగి జంక్షన్ దగ్గర పెడుతున్నాము. మున్సిపల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ పెడుతున్నాము. ఎందుకంటే ఎంట్రీస్ అక్కడ ఉన్నాయి, ఎగ్జిట్స్ కూడా అటు సైడే వస్తారు కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారు. సో ఆ ప్రాబ్లం కూడా ఈసారి రాదు. 100% వెళ్ళనివ్వము. నేనే అక్కడ ఉంటాను, నేనే ఆపేస్తాను. ఓకే, పాస్ ఎవరికి ఉంటే వాళ్ళని అలో చేస్తాను. 100% అలో చేస్తాం, అందులో డౌట్ అక్కర్లేదు. ఆ విఐపి పాస్ ఎవరికి ఇస్తారు ఎవరివన్నది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇష్టం. ఓకే, అది వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కలిసి డిసైడ్ చేస్తారు. పాస్ ఎవరుంటే వాళ్ళకి అలో చేస్తాం. ఇంకొక చేంజ్ ఏంటంటే విఐపి పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అది సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే పెట్టాము. బట్ దానికి ఎగ్జిట్ ఏంటంటే లాస్ట్ టైం మనకి మిల్ జంక్షన్ నుంచి ఇచ్చాము. ఇప్పుడు అలా కాకుండా వెనక ఇది లక్ష్మీనగర్ కాలనీ, ఆదిత్య కాలనీ ఏదైతే ఉందో ఆ లోపల రోడ్లో నుంచి ఉమెన్స్ కాలేజ్ రోడ్కి ఇచ్చేసాము. సో వాళ్ళు కూడా ఆ రూట్లో మళ్ళీ ఎగ్జిట్ ఏమి ఉండదు. అది కూడా ఒక చిన్న చేంజ్ ఉంది. ఏదైతే నడవలేని వాళ్ళు ఉంటారో, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో, ప్లస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారో వీళ్ళకందరికీ ఏంటంటే బోత్ మన మిల్ జంక్షన్ దగ్గర నుంచి ఆర్చ్ గేట్ వరకు, ప్లస్ మనకి
ఒప్పంగి జంక్షన్ నుంచి ఆర్చ్ గేట్ వరకు సర్వీస్ వెహికల్స్ పెడుతున్నాం. సర్వీస్ వెహికల్స్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. మీకు ఏదైతే ఫస్టే చెప్పానో అందులో ఉంది, అది ప్లాన్ చేసుకున్నాం. వాళ్ళతో ఎవరైనా ఒకరు సపోర్ట్గా వస్తే పంపిస్తాం, కానీ 10 మంది వస్తే పంపించాం. అది కూడా క్లియర్గా లాస్ట్ ఇయర్ ఆ ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఒక నడవలేని పర్సన్ తీసుకొని వచ్చి మేము మొత్తం వాళ్ళ ఫ్యామిలీ చెప్పి వెళ్తామనంటే అది కష్టం, అది అవ్వదు. ఆ పర్సన్ని ప్రాపర్గా తీసుకొని వెళ్ళి ఎవరైతే నడవలేని పర్సన్ ఉంటారో దర్శనం చేయించే బాధ్యత మాది. మేము పోలీస్ పర్సన్ పెడతాము, వాలంటీర్స్ని పెడతాము, వాళ్ళకి ప్రాపర్గా దర్శనం చేయించి మళ్ళీ వాళ్ళని ఆ పాయింట్కి తీసుకొని వచ్చి వదిలే బాధ్యత మాది. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మాది. వాళ్ళతోటి 10 మంది వస్తామంటే మాత్రం కష్టం అవుతుంది, ఎందుకంటే లైన్స్ అవన్నీ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి అది అవ్వదు. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేదా ఏదైనా మెడికల్ అవసరం ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నామంటే ఆ ముందు రోజు మనం షిఫ్ట్ చేస్తున్నాం. సో దట్ ఏంటంటే అప్పటికప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఏదైనా అయినా కూడా మనం తీసుకెళ్లాలన్నా వెహికల్ లోపలికి అంబులెన్స్ రావాలంటే వీళ్ళు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆ సిచ్యువేషన్లో. సో అందుకని అలాంటి మెడికల్ ఎమర్జెన్సీ అవసరం ఉన్న వాళ్ళు, మెడికల్ నీడ్ ఉన్న వాళ్ళు కానీ, లేదా సీనియర్ సిటిజన్స్ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఇలాంటి వాళ్ళు అరసవెల్లి చుట్టుపక్కల టెంపుల్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో అది ఎన్యూమరేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. వాళ్ళ ముందు రోజే మనం తీసుకొని వచ్చి ప్రాపర్ వాళ్ళకి కేర్ తోటి ఒక ప్లేస్లో పెడుతున్నాం. ఇది కాకుండా అక్కడున్న వాళ్ళు దర్శనానికి వెళ్ళాలంటే కూడా వాళ్ళకు కూడా సపరేట్గా పాసెస్ ఇస్తున్నారు. సపరేట్ పాసెస్ ఫ్రీగానే ఇస్తున్నారు. అది అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేసింది. వాళ్ళు ఎవరిదైతే అక్కడ ఆల్రెడీ మన సచివాలయం వైజ్ లిస్ట్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పర్టికులర్ టైం స్లాట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టైం స్లాట్స్లో వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు, ఆ ప్రాబ్లం లేదు. అండ్ ఏదైతే మనం బ్యారికేడింగ్ ఆ రూట్స్లో పెట్టాల్సి వస్తుందో వాళ్ళకి ఎగ్జిట్స్ ప్రాపర్గా పెట్టాం లాస్ట్ ఇయర్ కూడా, ఈ ఇయర్ కూడా అలానే పెడుతున్నారు. సో ఆ ప్రాబ్లం ఎక్కడ ఉండదు. మనకి లాస్ట్ ఇయర్ లాగానే ఏదైతే సీసీటీవీస్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఈ కంట్రోల్ రూమ్ ఏదైతే ప్రాపర్గా ఉందో దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా నెంబర్ ఆఫ్ డ్రోన్స్ కూడా పెంచుతున్నాము. లాస్ట్ ఇయర్ 5 వాడాం, ఈసారి 10 వరకు, లాస్ట్ ఇయర్ 8 వాడాం, ఈసారి 12, 13 వరకు వాడుతున్నాము. అది కాకుండా సీసీటీవీస్ కూడా కవరేజ్ కూడా పెంచాం, ఎందుకంటే క్యూ లైన్ పెరిగింది, పార్కింగ్ ప్లేసెస్ పెరిగాయి అండ్ ఈవెంట్స్ కూడా పెరిగాయి కాబట్టి ఎంటైర్ ప్లేస్ మనకి శ్రీకాకుళం ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు ఆల్ 4 సైడ్స్ ఎవ్రీథింగ్ విల్ బి అండర్ సీసీటీవీ కవరేజ్ మనకి. సో ఆ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మనం ప్రాపర్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో మనకి మీరు అన్నట్లు నెంబర్ ఆఫ్ పోలీస్ పర్సనలే కాదు, ఈ టెక్నాలజీ పరంగా కూడా ఇది కూడా యూజ్ చేసుకోవాలి. కాబట్టి యూజ్ చేసుకోవడమే కాదు, లాస్ట్ టైం చాలా ఎఫెక్టివ్గా అయింది అది. సో దానివల్ల మనకి చాలా హెల్ప్ అయింది అది. ఎక్కడ క్యూ లైన్స్లో ఎక్కడ ఇష్యూ కాకుండా, నాట్ ఈవెన్ సింగిల్ మిస్సింగ్ కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదు లాస్ట్ టైం, కంప్లైంట్స్ రాలేదు. ఎక్కడైనా ఒక ప్రాపర్టీ అఫెన్స్ కూడా జరగలేదు లాస్ట్ టైం. ఒక దగ్గర పర్స్ ఏదో పోయిందని చెప్పారు, అది కూడా మళ్ళీ దొరికేసింది. సో అంతకుమించి ఏమీ జరగలేదు. సో ఈ ఇయర్ కూడా అలానే మనకి ఎటువంటి ఇన్సిడెంట్స్, వేరే ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా, వెదర్ ఇట్లా మనకి క్రైమ్ పరంగా కావచ్చు, అదర్ పర్పస్లో కూడా కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ సీసీటీవీ అండ్ డ్రోన్స్ కవరేజ్లో ఉంటుంది. రైట్ ఫ్రమ్ మనకి సింహద్వారం నుంచి ఒప్పంగి జంక్షన్ వరకు అన్నీ ఉంటాయి. ప్లస్ పోలీస్ బందోబస్తు ఎలాగో ఉంటుంది. ఆ నెంబర్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ఎంత ఏంటి అనేది మీకు బై టుడే ఈవినింగ్ మీకు చెప్పేస్తారు, ఈరోజు ఈవినింగ్ లోపల చెప్తారు. లాస్ట్ ఇయర్ మాకు ఎగ్జాక్ట్ కౌంట్ అని కాదు కానీ ఆ 1,00,000 పైన 1,10,000 మంది వచ్చింటారు అనేది లాస్ట్ టైం అంచనా. ఈసారి మనకి 1.5 నుంచి 1,50,000 నుంచి 1,70,80 వరకు వచ్చినా కూడా ప్రాబ్లం లేనట్లు ప్రిపేర్ అవుతున్నాం. ఇంకా అడిషనల్గా వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు, 100% ప్రాబ్లం ఉండదు. సో పబ్లిక్ అందరూ దయచేసి హ్యాపీగా రావచ్చు, పీస్ఫుల్గా దర్శనం చేసుకోవచ్చు, పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. సో ఎటువంటి ప్రాబ్లమ్స్